ఎన్నికలలో తమ పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలలో విజయం సాధిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జలీల్ ఖాన్ ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ పిట్టల దొరల జోస్యం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కాంగ్రెస్ టీడీపీలకు ఒక్క సీటు కూడా దక్కదని జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జలీల్ ఖాన్ వన్టౌన్లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికలు జరిగిన 18 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తోందన్నారు. పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ పిట్టల దొరల జోస్యాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విజయమ్మ కంటనీరు పెట్టడం వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్కు ప్రజలలో సానుభూతి పెరిగిందని అనటం లగడపాటి అవివేకమని విమర్శించారు. నేడు ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, అందుకే ఉప ఎన్నికల్లో తమ పార్టీకి బ్రహ్మరథం పట్టారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కకుంటే బొత్స, లగడపాటి, చిరంజీవులు రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. కేవలం బొత్స సత్యనారాయణ, రాజగోపాల్, చిరంజీవి లాంటి వాళ్ళు ఉండటం వల్ల చాలా నియోజకవర్గాల్లో కూడా పోటీ లేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. రాజగోపాల్కి నిన్న ఒక మీడియా వాళ్ళు అడిగారు, మీరు 2 తెలుగుదేశానికి వస్తాయంటున్నారు, 2, 3 కాంగ్రెస్కి వస్తాయండి అని. ఆ తెలుగుదేశం వచ్చే నియోజకవర్గాలు ఏది చెప్పంటే ఇప్పుడే కాదు నేను చివరి రోజు చెప్తానంటాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ కాంగ్రెస్ బొత్స సత్యనారాయణ కానీ, చిరంజీవిని కానీ, రాజగోపాల్ గారిని కానీ, మీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, పవర్షం కనుక ఉంటే రేపు మొత్తం సీట్లు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనుక వస్తే మీ పదవుల్ని రాజీనామా చేస్తారా? ఇంకా పదవుల్ని పట్టుకుని పాగులాడుతుంటారా? రక్తదాతలను ఆదుకునేందుకు రేపు నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు యాక్టివ్ బైసికలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ తెలియజేశారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తదానం చేయండి, బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించండి, ఆరోగ్యంగా జీవించేందుకు పర్యావరణాన్ని రక్షించండి, పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రించేందుకు సైకిల్ తొక్కండి అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు రక్తదానం చేయండి, బడియుడు పిల్లల్ని బడిలో చేర్పించండి, ఆరోగ్యంగా జీవించేందుకు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు పట్టణాల్లో ట్రాఫిక్ను నియంత్రించేందుకు సైకిల్ త్రొక్కండి, సైకిల్ త్రొక్కే వారిని ప్రోత్సహించండి, గౌరవించండి అంటూ రేపు నగరంలో సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు యాక్టివ్ బైసికలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వి సత్యనారాయణ తెలిపారు. ర్యాలీ సత్యనారాయణపురంలోని ఏకేటీపీఎం హైస్కూల్లో రేపు ఉదయం 8:30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. యాక్టివ్ బైసికలర్స్ అసోసియేషన్, ఏకేటీపీఎం హైస్కూల్, ఫ్రెండ్స్ సపోర్టు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ, జిల్లా యువజన సంక్షేమ శాఖ సహకారంతో ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 14న జరిగే సైకిల్ ర్యాలీలో పాల్గొనేందుకు ఉత్సాహవంతులు 9440078939 ఫోన్ నంబర్లో సంప్రదించాలన్నారు. 3 నెలల గ్యాప్ ఇచ్చి తర్వాత రక్తదానం చేయొచ్చు. రక్తదానం కూడా వాళ్ళు టెస్ట్ చేసి అన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడే తీసుకుంటారు కనుక ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది ఏంటంటే సమయానికి రక్తం అందక చాలామంది చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. మీరు అటువంటి వారికి రక్తదానం చేసి ఆదుకోవాలనేది ఒకటి. రెండోది ఏంటంటే ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో మీ విద్యార్థులు చేర్పించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆహ్లాదంగా అంటే ఒక చదువు అంటే ఒక మార్కుకే పరిమితం కాకోకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. అవకాశం ఒక ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ కనిపిస్తుంది. ఈ మధ్య రిజల్ట్స్ చూస్తే కూడా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇవాల్టి లైఫ్ స్టైల్లో ఒక చిన్న టిప్. రక్తహీనత ఉన్నట్లు ల్యాబ్ రిపోర్టుల్లో బయటపడకపోయినప్పటికీ ఐరన్ మాత్రలు తీసుకోవాల్సిందే అంటున్నారు స్విస్ పరిశోధకులు. మామూలుగా అయితే ఐరన్ మోతాదు బాగా తగ్గటం వల్ల రక్తహీనత సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య ఉన్న వాళ్ళకి మత్తుగా అనిపిస్తుంది, బలహీనంగా ఉంటారు, కొన్నిసార్లు స్పృహ కూడా కోల్పోతుంటారు. అయితే వేసుకోమన్నారు కదా అని అదే పనిగా ఐరన్ మాత్రలు తీసుకోవటం వల్ల శరీర అవయవాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కోరుతూ ఎస్ఎఫ్ఐ ధర్నా. పాఠ్యపుస్తకాలు పంపిణీలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్న ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రవీణ్. నవ వధూవరులతో కళకళలాడుతున్న ఇంద్రకీలాద్రి. ఒక్కటైన 50 జంటలు. చుక్కలనంటుతున్న నోట్ పుస్తకాల ధరలు, కొరవడిన అధికారుల పర్యవేక్షణ. నగరంలో సందడి చేసిన ఒక రొమాంటిక్ క్రైమ్ కథ చిత్రం యూనిట్. చిత్రాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలని కోరిన యూనిట్ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.